శిరీష. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 56 పరీక్షా కేంద్రాల్లో వొకేషనల్ జనరల్ గ్రూపుల నుండి 21,571 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుండి 12 వరకు జరుగుతాయని, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు జరుగుతాయని వివరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అన్నారు. విద్యార్థులకు ఏ విధమైన అంతరాయం లేకుండా అధికారులు చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు సరిపడా బస్సులు నడపాలని, విద్యుత్ అంతరాయం లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు సెల్ ఫోన్లు వాడరాదన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి ఆర్ సురేష్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, ఆయా శాఖల అధికారులు, సంబంధిత పరీక్ష అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం పట్టణంలోని కొత్త వీధి జంక్షన్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం వీకేపేట కొత్తపేట జంక్షన్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కౌటి మండలం అమ్మవారు పుట్టుక గ్రామానికి చెందిన సవరాజ్ దుద్దుష్టి తన ట్రాక్టర్ను అతివేగంతో నిర్లక్ష్యంగా నడిపి ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొనడంతో పెద్ద ఆకులు వీధికి చెందిన కెలంశెట్టి శరణ్యకు ఎడమకాలుకు బలమైన గాయం, శరీరంపై గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుండి ఆమెను బెహంపూర్ తరలించారు. దీనిపై ఇచ్చాపురం ఎస్ఐ ముకుందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలివ్ రెడ్లీ సముద్ర తాబేళ్ల సంరక్షణ అటవీశాఖ ధ్యేయమని అటవీశాఖ సెక్షన్ అధికారి ఆర్ రాఘవయ్య పేర్కొన్నారు. శుక్రవారం కౌటి మండలం కపాసకుద్ది గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీశాఖ మరియు ట్రీ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఆర్ రఘురావయ్య సందర్శించారు. అటవీశాఖ ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సెక్షన్ అధికారి రాఘవయ్య బీట్ ఆఫీసర్ రవికుమార్ చేతుల మీదుగా 560 తాబేలు పిల్లలను సురక్షితంగా సముద్రంలోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్లు అంతరించిన దశలో ఉండగా అటవీశాఖ ట్రీ ఫౌండేషన్ సంరక్షించే కార్యక్రమం చేపట్టిందని అన్నారు. తాబేలు రక్షణ కోసం ఏర్పాటు చేసిన హ్యాచర్లను మరియు రక్షణ దళ సభ్యులకు, మత్స్యకారులకు సహకరించాలని, వాటికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సముద్ర తాబేళ్లతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, సముద్ర తాబేలు సంరక్షణ ప్రధానమన్నారు. గ్రామంలో ఉన్న మహిళలు, యువకులు, చిన్నారులు తాబేలు పిల్లలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రవికుమార్, స్థానిక విలేకర్ దేవరాజు, రక్షణ దళ సభ్యులు వల్లభరావు, ధర్మరాజ్ కుమార్, స్వామి, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. గురువారం వాడ్రంగి గ్రామంలో పింఛన్ పంపిణీ తీరుపై ఆకస్మికంగా పరిశీలించారు. పింఛన్దారులు ఇంటింటికి వెళ్లి నగదు అందుతున్న తీరును పర్యవేక్షించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రహదారులపై కట్టడాలు, కాలువల్లో అడ్డంకులపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. వాటిని తొలగించాలంటూ సంబంధిత లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి గౌరీశంకర్రావుకు ఆదేశించారు. రహదారులపై ఇంటి సామాగ్రి పెట్టి వాహనాలు రాకపోకలు అంతరాయం కలిగించొద్దని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద
చేపట్టిన ఇంకుడు గుంతల పనులను పరిశీలించి ప్రతి ఇంటి ముందు గుంతల నిర్మాణం తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఏపీఓ సత్యనారాయణకు సూచించారు. గ్రామ పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా సమర్థవంతంగా సేవలు అందించాలన్నారు. ఈ పర్యటనలో స్థానిక సర్పంచ్ సాకేటి నాగరాజు, ఎంపీటీసీ సభ్యులు బోరాడ శ్రీదేవి, బోరాడ వెంకటరమణ, తహసీల్దార్ ఎం శ్రీకాంత్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏఈఈలు కుసుమ, సత్యనారాయణ, ఏపీఎం రెడ్డి కృష్ణంనాయుడు తదితరులు పాల్గొన్నారు. గురువారం కురిసిన భారీ వర్షానికి పిడుగులు పడి 13 గొర్రెలు మృతి చెందాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస పంచాయతీ కమ్మపాడు గ్రామానికి చెందిన కాల మన్మథరావుకు చెందిన 13 గొర్రెలు గురువారం కురిసిన భారీ వర్షానికి పిడుగులు పడి 13 గొర్రెలు మృతి చెందాయి. గురువారం రైతు పొలం వద్ద గొర్రెల మందను పొలంలో ఏర్పాటు చేశారు. శుక్రవారం వెళ్లి చూసేసరికి గొర్రెలు మృతి చెందడంతో రైతు లబోదిబోమంటూ తన జీవనోపాధిని కోల్పోయానని బోర్న విలపించాడు. దీనిపై అధికారులు స్పందించి సహకారం అందిస్తారని కోరుచున్నారు. నైరా వ్యవసాయ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. వ్యవసాయ కళాశాల నైరా ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ లో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం కాలేజీ అసోసియేట్ డీన్ భారత లక్ష్మి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 90 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల డీన్ మాట్లాడుతూ రక్తదానం వలన ఆరోగ్యం మెరుగుపడమే కాక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేసిన భాగ్యం కలుగుతుందన్నారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని అన్నారు. కాలేజీ స్టాఫ్ వి శ్రీనివాసరావు, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ అండ్ యూనివర్సిటీ హెడ్ ఎల్ సూర్యనారాయణ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ప్రొఫెసర్ అండ్ హెడ్ కూడా చురుకుగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం అనంతరం దాతలకు కళాశాల అసోసియేట్ డీన్ అభినందించి ప్రశ్నపత్రం మరియు పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, జాతీయ యువజన అవార్డు గ్రహీత పి చైతన్య, వ్యవసాయ కళాశాల నైరా ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ ఎస్ గోవిందరావు, బి స్పందన మరియు కళాశాల ప్రొఫెసర్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు. జిల్లాలోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని మర్రాపు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఎచ్చెర్లలోని పూడివలసలో జీపు జాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యవసాయం 2 వంతులు వ్యవసాయం వర్షధారంగా ఉందని, అందుకు వర్షాలు పడక వ్యవసాయం ముందుకు సాగక జిల్లా ప్రజలు నిత్యము వలసల బాట పట్టక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో సహజ సిద్ధమైన నీటి వనరులు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వం ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా వాటిని వినియోగంలోకి రాలేదని అన్నారు. జిల్లా మొత్తం నీరు ఇవ్వటానికి ఇరిగేషన్ నిపుణులు చెప్పిన ప్రకారం 10,000 కోట్ల రూపాయలు దశల వారీగా కేటాయించాలని, జిల్లాలో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకుని జిల్లాని శాశ్వతంగా కరువు నివారించే అవకాశం ఉందని అన్నారు. జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మే 7వ తేదీన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా రైతాంగం చేయు ధర్నాలో పాల్గొని పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకోవడానికి కలిసి రావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి చంద్రరావు, కె మోహన్ రావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెలమల రమణ, పూడివలస సర్పంచ్ జరుగుల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలంలోని బీచ్ ఫెస్టివల్ రివ్యూలో ఎమ్మెల్యే బెందాల అశోక్ పాల్గొన్నారు. సోంపేట మండలం బారువాలో శనివారం, ఆదివారం 2 రోజులు జరగనున్న బీచ్ ఫెస్టివల్ రివ్యూలో ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అధికారులతో మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. వచ్చిన సందర్శకులకు, క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు బి రమేష్ ప్రారంభించారు. కవిటి మండలం బి గొనపపుట్టుక హైస్కూల్ వద్ద వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శుక్రవారం సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు బి రమేష్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన క్రీడా శిక్షణ శిబిరంలో భాగంగా గణపుట్టుక హైస్కూల్ వద్ద వాలీబాల్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 8 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వయసుగల బాలబాలికలు పాల్గొనవచ్చునని శిక్షకులు నేతాజీ రమేష్ తెలియజేశారు. నెల రోజులు జరిగే ఈ శిబిరంలో పాల్గొన్న బాలబాలికలకు వాలీబాల్తో పాటు కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి క్రీడలకు అయినటువంటి ఫిట్నెస్ నేర్పించబడునని తెలియజేశారు. కొద్దిమంది సీనియర్ క్రీడాకారులు దాతలు సహకరించి వారికి కొన్ని సౌకర్యాలు కల్పించగలరని తెలియజేశారు. ఈ శిబిరంలో అనేక మంది బాలబాలికలు పాల్గొని శిబిరం సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నారు. రణస్థలం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
రణస్థలం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు విశాఖ నుంచి శ్రీకాకుళానికి వస్తున్న లారీ రామతీర్థం జంక్షన్ వద్ద అటుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 2 వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. కంచిలి మండలం అర్జునాపురంలో చింతామణి అమ్మవారి సింహద్వారం నిర్మాణాన్ని శుక్రవారం గ్రామస్తులు చేపట్టారు. కంచిలి మండలం అర్జునాపురంలో చింతామణి అమ్మవారి దేవస్థానం సింహద్వారం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో భాగంగా అర్చకులు వేద మంత్రాల నడుమ సింహద్వారం నిర్మాణానికి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం చింతామణి తల్లికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడ్డెపు కామేశ్వర్ రెడ్డి, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.